సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీ రివ్యూ. ఈ సినిమా ఎలా ఉందనే ముందు బేసిక్ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, ఒక ఊరు, ఆ ఊర్లో ఆడవాళ్ళు, వాళ్ళకి డైలీ సీరియల్కి ఉన్న లింక్ ఏంటి, దీనికి ఒక ట్విస్ట్ యాడ్ చేశారు. ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది, నేను రివీల్ చేయట్లేదు, ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి. సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫే మనకి వేరే లెవెల్లో స్టార్ట్ అవుతుంది భయ్య. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్, స్టోరీలోకి తీసుకెళ్లే విధానం డైరెక్టర్ని నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే. నాకైతే ఫస్ట్ హాఫ్కే ఫుల్ పైసా వసూలు మూవీ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్ ఇక్కడ కొంచెం స్టోరీలో డీవియేట్ అయిపోయాడు. కొంచెం అంత సీన్ లేదేమో అనిపించింది. బట్ ఓవరాల్గా మళ్ళీ చివరి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ లాస్ట్ ఒక 20 minutes ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయి శుభం కార్డ్ అయితే వేస్తాడనమాట. అలా ఈ సినిమా శుభం అయ్యింది. సినిమా కూడా శుభం అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes మాత్రమే. చాలా క్రిస్ప్గా ఎడిటింగ్ చేశారు, ఎడిటర్ని మెచ్చుకుని తీరాల్సిందే. మ్యూజిక్ కూడా బాగుంది. సమంత ప్రొడక్షన్ వాల్యూస్ అంత బీభత్సం కాదు, కానీ సినిమా అయితే నాకు నచ్చింది భయ్య. మీకు కూడా నచ్చుద్ది. బీభత్సంగా నవ్వించదు, బీభత్సంగా భయపెట్టదు. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీకి కొంచెం కామెడీ, కొంచెం హారర్ మిక్స్ చేసి భలే ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. సో చెప్తున్నాను కదా, సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 points. ఖచ్చితంగా మూవీని థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు.